నేను మళ్ళీ చెప్తున్నాను సోదరులారా, మీరు ఏ వీడియో అయినా సరే, నేను 2019 నుంచి నాకు తెలిసి కొన్ని వేల వీడియోలు చేశాను. ఎందుకంటే ప్రజలకి కొన్ని వాస్తవాలు మరొకసారి గుర్తు చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది. 2019 నుంచి 2023 వరకు కొన్ని వేల వీడియోల్లో, కొన్ని వేల డిబేట్లో నేను పాల్గొన్నా. ఏ ఒక్క డిబేట్లో అయినా సరే, ఏ ఒక్క వీడియోలో అయినా సరే చంద్రబాబు నాయుడు ది గ్రేట్ లీడర్ అని కానీ, చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వాలని కానీ, తెలుగుదేశం పార్టీ మాత్రమే, జనసేన పార్టీ మాత్రమే ఈ రాష్ట్రాన్ని పరిపాలించగల శక్తి ఉన్నదని కానీ, నేను ఏ రోజైనా చంద్రబాబు నాయుడు మీటింగుల్లో పాల్గొనటం కానీ, ఏ రోజైనా చంద్రబాబు నాయుడిని అంతరంగికంగా కలవటం కానీ, ఏ రోజైనా చంద్రబాబు నాయుడు ప్లాట్ఫామ్ని షేర్ చేసుకోవటం కానీ, తెలుగుదేశం భావజాలాన్ని మోస్తూ తెలుగుదేశాన్ని నేను తెలుగుదేశంలోకి వెళ్ళాలి అనుకున్నాను కానీ, తెలుగుదేశంలో నాకు టికెట్ కావాలి అనుకున్నాను కానీ, రేపు అధికారంలోకి వస్తే తెలుగుదేశం పార్టీ నాకేదో ఒక పదవి ఇస్తుందని కానీ ఏ రోజైనా ఎక్కడైనా నేను మాట్లాడినట్టు, తెలుగుదేశం పార్టీని పొగిడినట్టు మీరు ఒక్క వీడియోలో ఒక్క సెంటెన్స్ నాకు కనుక చూపించగలిగితే నేను నా ముఖాన్ని మీడియాలో ఇంకా చూపించను. కానీ ఒక్కటి మాత్రం నేను ఒప్పుకుంటా, నేను 2014 నుంచి 2019 నుంచి 2023 వరకు మాట్లాడిన ఏ వీడియోలో తెలుగుదేశం పార్టీని వైఎస్ఆర్సీపీ లాగా విమర్శించాల. ట్రూ, నేను ఇప్పటికి ఒప్పుకుంటున్నా. ఒక ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలన్నీ కలిసి ప్రభుత్వం మీద పోరాటం చేయాలి. ప్రతిపక్షాలుగా ఉన్న నేను, జనసేన, తెలుగుదేశం మేము కొట్టుకోటాని వల్ల ప్రజా సమస్యలు తీరవు. మేమందరం కలిసి ప్రభుత్వం మీద పోరాటం చేయగలగాలి. అయితే జనసేనని విమర్శించడానికి కారణం, జనసేన భారతీయ జనతా పార్టీ క్లచెస్ లో ఉన్న కారణంగా, భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న మాట్లాడని కారణంగా, భారతీయ జనతా పార్టీ పవన్ కళ్యాణ్ మా ఓట్లన్నీ మీకు ఏపిస్తాము, నాకు రోడ్డు మ్యాప్ ఇవ్వండి అని అడుగుతున్న కారణంగా నేను పవన్ కళ్యాణ్ విమర్శించాను తప్ప వ్యక్తిగతంగా నేను ఏ సందర్భంలోనూ కూడా తెలుగుదేశం పార్టీని విమర్శించలా. ఇది ఒప్పుకుంటాను. నేను ఎందుకు విమర్శించలా? ప్రతిపక్షంగా ఉన్న వ్యక్తులను విమర్శించడం తప్పు. కానీ ఈ రోజున నేను ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా నేను తెలుగుదేశాన్ని కూడా నా శత్రువుగా చూడాల్సిన ఆవశ్యకత ఉన్నది.